రిజల్ట్ అండ్ ఆల్, హౌ డూ యూ ఫీల్? అది ఆక్వర్డ్నెస్ క్రియేట్ చేస్తుందా? లైక్ వెన్ యూ వాంట్ టు కమ్ అగైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ ఆల్, కొన్ని వర్డ్స్ యూస్ చేయాలంటే కూడా ఆలోచిస్తారు కదా. హౌ డూ యూ ఫీల్? ఇట్ ఈస్ అంటే ఒక ఇన్సెక్యూరిటీ ఫామ్ అవుద్ది డెఫినెట్లీ. ఎందుకంటే నేను సేవ్ ఒక కస్ట్రీ లాంటి సినిమా నిజంగా జెన్యున్గా ఏదో ఒక ప్లేస్లో ఆడుతుందనే ఫీలింగ్తోనే యూనో మీడియా ముందుకు వచ్చాను. సినిమా చూశాను, ఒక కాన్ఫిడెన్స్తోనే మీడియాకు ముందుకు వచ్చాను. సో అవి మాట్లాడే మాటలన్నీ జెన్యున్గానే మాట్లాడాను. సో జెన్యున్గానే మాట్లాడాను. ఆబ్వియస్లీ వన్ ఇట్ డజంట్ వర్క్. అందుకే నేను ఇంతకు ముందు అన్నాను మై స్క్రిప్ట్ జడ్జ్మెంట్ వెంట్ రాంగ్ అని. సో వెన్ ఇట్ డజంట్ వర్క్ ఆబ్వియస్లీ యూఆర్ బీటన్. బట్ నేను ఒక లైఫ్లో ఏం నేర్చుకున్నానంటే సక్సెస్, ఇప్పుడు సక్సెస్ వస్తే ఆ ఫ్రైడే వాట్ ఎవర్ సినిమా రిలీజ్ అయింది, సక్సెస్ అయింది, సాటర్డే సండే డూ వాట్ యూ వాంట్, సాటర్డే సండే మండే డూ వాట్ యూ వాంట్, హాలిడే వెళ్ళు, ఫ్రెండ్స్తో యూనో పార్టీ చేయి, వాట్ ఎవర్ గివ్స్ యూ అ హై. ట్యూస్డే, మండే ఆర్ ట్యూస్డే గెట్ బ్యాక్ టు వాట్ యూర్ డూయింగ్ నెక్స్ట్. ఫెయిలియర్ అయినా అదే యూనో టు బ్రింగ్ అవుట్ ఆల్ దట్ యాంగర్, టు బ్రింగ్ అవుట్ దట్ పెయిన్. అండ్ ఆ తర్వాత లుక్ ఎట్ యువర్ మిస్టేక్స్, యూనో గో బ్యాక్, అనలైజ్. ఇప్పుడు అనలైజ్ చేయడానికి ఎన్నో టూల్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఐమ్ నాట్ సేయింగ్ ఆల్ ద కామెంట్స్ ఆర్ జెన్యూన్, బట్ చాలా వరకు యూనో నిజంగా ఇన్వెస్టిగేట్ చేస్తే జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. దే ఆర్ ఫోరమ్స్, ఆల్ దీస్, దే ఆర్ మెనీ టూల్స్. సో ఆ టూల్స్ని వాడుకొని సీ వై యూ వెంట్ రాంగ్, గో బ్యాక్, వాచ్ యువర్ ఫిల్మ్స్, సీ వై ద మిస్టేక్ వాస్. ఇప్పుడు రివ్యూవర్స్ చాలా మంది జెన్యూన్ రివ్యూవర్స్ ఉన్నారు. సో యూ క్రియేట్ ఎ రిపోర్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్? Yeah, I do. There is a huge introspection that goes on. Very nice. Yeah, there is a huge introspection, and I feel మనం మిస్టేక్స్ యాక్సెప్ట్ చేస్తేనే లైఫ్లో ముందుకు వెళ్ళేటప్పటికి ఇంకా స్ట్రాంగ్ అవుతాము. వి కీప్ ప్రోగ్రెసింగ్ అండ్ లైఫ్ ఇస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ బ్రో. ఐ బిలీవ్ దట్. మనం ఎప్పుడు ఏ రోజు 100% కాదు. దే విల్ నెవర్ బీ 100% ఇన్ లైఫ్. మనం 100% లేదు బా ఈ రోజు 100% అంటే యు ఆర్ రాంగ్. ఎవ్రీ డే దే విల్ బీ సమ్ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని మనం ఓవర్కమ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే యూ విల్ కీప్ ప్రోగ్రెసింగ్. జోష్ మూవీ అంటే ఇన్ఫాక్ట్ జోష్ కంటే ముందు నేను మీది ఒక ఏదో నాగార్జున గారి మూవీ రిలీజ్ అప్పుడు అనుకుంటా, ఆన్ ది స్టేజ్ మీరు చాలా ఎనర్జెటిక్గా గట్టిగా మాట్లాడేది బాగా గుర్తున్నారు. హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ జోష్? ఏదో ఒక ఇన్నసెంట్ జోష్లో అలా మాట్లాడేశాను. బట్ ఫ్యాన్స్ అందరూ చెప్తూ ఉంటారు ఆ జోష్ ఎక్కడ, అదే మేము చూసి ఇంకా దానికి ఫిక్స్ అయిపోయావు, నువ్వు మధ్యలో చాలా సైలెంట్గా ఇంట్రోవర్ట్ అయిపోయావు, ఏంటిది వి వాంట్ దట్ బ్యాక్. బట్ యా ఏదో యునో వెన్ ఆ 24-25 ఏజ్లో ఒక జోష్లో ఉంటాము, జస్ట్ రా. మరి సారీ అంటే మన వాళ్ళందరూ మెజారిటీ బీటెక్ స్టూడెంట్స్ అనమాట, బాగా కనెక్ట్ అయ్యారు ఆ మూవీకి. సో జోష్ గురించి హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్? I mean, it's a very special film, my first film.